I come and stand at every door. నేను ప్రతి ఇంటి తలుపు దగ్గరకు వచ్చి నిలబడుతున్నాను. But none can hear my silent tread. కానీ నా నిశ్శబ్ద అడుగుల శబ్దం ఎవరికీ వినిపించదు. I knock and yet remain unseen. నేను తలుపు తట్టినా కూడా ఎవరికీ కనిపించను. For I am dead. I'm only 7 though I died. నేను చనిపోయినప్పుడు కేవలం 7 సంవత్సరాల వయస్సు మాత్రమే. In Hiroshima long ago. చాలా కాలం క్రితం హిరోషిమాలో చనిపోయాను. I'm 7 now as I was then. అప్పుడెలా 7 సంవత్సరాల వయస్సులో ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను. When children die, they do not grow. పిల్లలు చనిపోతే వారు ఇక పెద్దవాళ్లు కాలేరు. My hair was scorched by swirling flame. అగ్నిజ్వాలల వల్ల నా జుట్టు కాలిపోయింది. My eyes grew dim. My eyes grew blind. నా కళ్ళు వెలుతురు కోల్పోయి అంధంగా మారాయి. Death came and turned my bones to dust. మరణం వచ్చి నా ఎముకలను బూడిదగా మార్చింది. And that was scattered by the wind. I need no fruit. I need no rice. నాకు పండ్లు అవసరం లేదు. అన్నం అవసరం లేదు. I need no sweets nor even bread. తీపి పదార్థాలు గాని రొట్టెగాని అవసరం లేదు. I ask for nothing for myself. నాకు నా కోసం ఏమీ కావాలి కాదు. For I am dead. All that I need is that for peace. నాకు కావలసింది ఒక్కటే, శాంతి కోసం పోరాడాలి. You fight today. మీరు ఈ రోజు శాంతి కోసం పోరాడండి. So that the children of this world. అప్పుడు ఈ ప్రపంచంలోని పిల్లలు can live and grow and laugh and play. జీవిస్తూ, పెరుగుతూ, నవ్వుతూ, ఆడుకుంటూ ఉండగలరు. Main theme of the poem. The poem speaks through the voice of a 7-year-old child who died in the Hiroshima atomic bomb attack. The child asks people to maintain peace so that no other children suffer from war again. తెలుగు థీమ్ ఈ కవితలో హిరోషిమా అణుబాంబు దాడిలో మరణించిన ఒక చిన్నారి తన బాధను చెబుతుంది. యుద్ధాలు లేకుండా ప్రపంచంలో శాంతి ఉండాలని, పిల్లలు ఆనందంగా జీవించాలని కోరుతోంది.